బీర్లు తాగేటందుకు బార్లు జాతలేవు కావచ్చు, కోటరు గుద్దేటందుకు కళ్ళు కొట్లు ఆనతలేవు కావచ్చు, రిమ్మొచ్చేటట్టు రమ్మేసేటందుకు వైన్స్ లో జాగ దొరుకుతలేదు కావచ్చు. అందుకే నీళ్ళ శాఖలో పనిచేసే కొందరు అధికారులు ఏం చేసిండ్రో మీరే చూడుండ్రలా. వీళ్ళ తాగుబోతు ముఖంలా మన్ను చూస్తారు కదనుల్లా. ఇరిగేషన్ ఆఫీసే తాగి తలకు పోసుకునే అడ్డా అయింది ఈ తాగుబోతు సచ్చినోళ్లకు. నీళ్ల ప్రాజెక్టులు కట్టి రాష్ట్రాన్ని ముంగడికి తీసుకుపోతారని ఇరిగేషన్ శాఖల కొలువిస్తే ముద్దుగా ఇరిగేషన్ ఆఫీస్ నే అడ్డాగా చేసుకొని నీళ్లు కలుపుకొని కోటర్లు గుద్దుతున్నారు. ఆగో మందు పార్టీ కోసమని ఎట్లా సెటప్ చేసుకున్నారో చూడుర్రే. ఆఫీస్లో స్టవ్ కూడా ఉన్నది. మంచిగా వారానికి ఓ దమ్ము మాల్ మసాలేసి మాంసం వండి కోటర్ గుద్దుకుంటే సిప్పుకో ముక్క కొరుకుతున్నారు కావచ్చు. అదేందో గాని ఓ పొట్లం కూడా పార్సిల్ తెచ్చుకున్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల ఇరిగేషన్ ఆఫీసులో అయింది ఇట్లా. బుడ్డ అధికారులు ఏం కాదట, పెద్ద ఆఫీసర్లేనట. అందరూ ముద్దుగా కూర్చొని సొల్లు ముచ్చట్లు చెప్పుకుంటా సిప్పులు గుంజిర్రు. కానీ మొదలు సిప్పుకు ముంగట ఓ డ్రాప్ కిందేసి మొక్కుడు గిక్కుడు ఏం చెయ్యలే కావచ్చు. కథ అడ్డం తిరిగి పోలీసు రాయిలా దొరికిర్రు. మరి ఏ దోస్తును విలువలేదో మందు పార్టీకి పక్కా సమాచారంతో అచ్చిరట పోలీసోళ్ళు. కాకీలా సడన్ ఎంట్రీ చూసి పరారయ్యేందుకు చూసిరట. కొందరికి నోట్లే గొట్టం పెట్టి ఊదిచ్చిరు గాని డిఈ ఏఈ సార్లు కొంచెం హుషారు లెక్కలు చేసి ఊదకుంటేనే శంగోబిల్లా అన్నారట. ఏ మాటకు ఆ మాట గాని కొంచెమన్నా సిగ్గుశరాలు ఉన్నాయా అనుల ఈ ఆఫీసర్లకు? ఓ పక్క ఇరగమరగా వానలు కొడతా అంటే ప్రాజెక్టుల మీద నజరబెట్టుడు ఇడిచిపెట్టి తాగుడు మీద పడ్డారు. వీళ్ళ తాగుబోతు ముఖంలా కట్టే అని మస్తు గరమైతారు. వీళ్ళ చేష్టలు తెలిసిన అక్కడి లోకల్ పబ్లిక్. శిషి ఏ మనుషులరా మీరు?